సార్ పుట్టాకు బాంబులు పెడతాం, కిరాకు వచ్చింది, మొత్తం పెంకలన్నీ పలిగినాయి, మొత్తం నీళ్ళని కడుతుంది. ఇప్పుడు మేము అలా కూలబడి మేము అలా చేస్తున్నాము. ఇద్దరు ఒక నెరుడు 30,000 పెట్టినాం, 30,000 పెట్టి బాగా చేపించినాం. అప్పుడు ఎవరో ₹1,00,000 ఇచ్చినారట, ఎవరో తిన్నారట, మాకు తెలియదు, లీడర్లు తిన్నారట వాళ్ళు. మేము కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ ఒకటి ఇచ్చినాం, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ఒకటి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి, 3 దరఖాస్తు ఇచ్చినాం నెరుడు. అప్పుడు సీల్ పడ్డది, సీల్ పడతాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు, పెద్ద పెద్ద బాంబులు పెట్టి మొత్తం ఇల్లు అంతా మొత్తం ఇల్లు మొత్తం నాహనం అయిపోతుంది. మాది మేము సాగు బతుకులో ఉన్నది మా ఇల్లు సంగతి. మా గుగులటాండా గ్రామ పంచాయతీ ఈ మొత్తం కేసర్లో బాంబులు పెడితే మా ఇల్లు అంతా కూలిపోతుంది, అంత ఆగమైతుంది. నిన్న రాత్రి అయితే అంతా చిరకలు వచ్చింది, నీళ్ళు బాగా ఉడుతుంది. మేము ఎంత మాకేం బంగ్లా ఉన్నదా, మాకేం పెంకటి ఇల్లు మాయి, మేము ఎట్లా బతకాలా ఏంది మా పరిస్థితి చెప్పుండ్రి మీరు. కేసర్ కాడ బంద్ పెట్టి మాకు న్యాయం జరిపియాలి. మేమంతా ఆగమైపోతున్నాం. పేకలు పెరిగిపోయింది, అంతా పెట్టినాం మేము, అంతా బాగా అంతా పేకలు అన్ని జారిపోయింది, బాగా ఉడుతుంది ఇల్లు. మా పరిస్థితి ఇట్లా, మేము ఇంట్లో ఉండాలా, ఎక్కడైనా పోవాలా మేము, మాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఆ కేసర్లు. మేము అంతా వెనక చూడు, అది ఎట్లా ఉన్నాయి పేకలు చూడు, మళ్ళీ ఇంట్లో ఉన్నాయని వాసాలు చూడు. బంద్ చేయాలి, కేసర్ బంద్ చేయాలి, మాకు కేసర్ బంద్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. మా ఇంట్లో అంత పరిస్థితి మంచి లేవు, ఇంట్లో ఉండాలా, లేకపోతే దేశం ఎట్లా పోవాలా. మాకు తట్టుకుంటలేము మేము బాగుంతో, అంతా కూలిపోయేట అవుతుంది. మాకు ఇంత పరిస్థితి ఎందుకు, మాకు చిన్న పిల్లలు మాకు ఇంత ఇబ్బంది పెడతారు వాళ్ళు కేసర్లు వచ్చి. మాకు పరిస్థితి మంచి లేవు, ఇక్కడ వచ్చి ఇల్లు చూడుండ్రి, పేక పలిగిపోయినాయి, అన్ని పరిస్థితి చూడుండ్రి. అన్న రోజు ఆ బోర్ల బాంబులు పెడతాండ్రు అన్న. మా ఇల్లులో అయితే ఒకటే మొత్తం బాయిలు కూలుతున్నాయి, ఓడలు కూలినాయి, మోటార్లు పెడతాండ్రు. పిల్లలు అయితే ఊరికి ఇంట్లోకి వస్తాండ్రు బాంబులు పెట్టంగానే. ఇక రోజు ఇల్లు ఇట్లా కూలుతాయో ఏమో అని మాకు ఒకటే భయం అవుతుంది. అందరు అట్లనే వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది అయితే గోడనే కదిలింది మొత్తం, ఆ పెంకటిల్లు కదా, రేకులు అంతా కదులుతున్నాయి కింద బేస్మెంట్ నుంచే. అటర్ని మాత్రం బంద్ చేయాలి అన్న. మాకు ఇల్లు దగ్గరనే దగ్గరనే ఆ బండలు బాంబులు పెడితే కూడా మా దగ్గరే మా బాయి 4 మోటార్ అండ్ల మోటార్ కూడా మొత్తం మీద అయింది. మాకు పంట లేవు, కేసీఆర్కి బంద్ చేయాలి. దగ్గర మా పల్లమాడ బాయి ఉల్లింది, ఓడ బాయి 4 మోటారు అండ్ల బడ్డాయి, మిందకెళ్ళి ఓడ అద్రి బడ్డది. బుక్కే జూమ్లా గుగులతండా గ్రామ పంచాయతీ బుక్కే జూమ్లా. నేను మాజీ వార్డు నెంబర్, మాజీ సొసైటీ డైరెక్టర్ను. అవునా, మా బావి ఓటు కూలిపోయింది, ఇల్లు మొత్తం కూలిపోతుంది. అసలు ఆయనకు 3 సార్లు చెప్పిన అదే కేసర్ బాంబులు పెద్దగా పెడతారు. దొరవారు మీరు పెట్టుకున్న మంచిది, కానీ కొంచెం మామూలుగా పెట్టుకుంటే ఊపుకుంటాడు ఆయన. 10 సార్లు చెప్పినా 10 సార్లు అవే బాంబులు పెడతాడు. ఎవరు చెప్పకుండా, అది కూడా చెప్పకుండా పెడతాను బాంబులు. ఏం లేదు, ఆ ఇల్లు కూలిపోయింది, అది ఇల్లు కూలిపోతుంది, ఆయన బాంబులు పెట్టకని చెప్పండి.
వాళ్ళది ఏం కానీ వాళ్ళు ఏమైనా చేయని వాళ్ళు ఏది న్యాయం చేస్తారు మరి వాళ్ళు ఆయన బంధు పెడతారా లేకపోతే ఆయనే ఉండాలి మేఘాలే లేచిపోవాలనేది మా ఇల్లు అంతా పలిగిపోయినాయి, తేళ్ళు వచ్చినాయి. మాకు కొద్దిగా అయినా మా శామ్ చేయాలి అయ్యా, ఏం లేదు కానీ మా బాముల వల్ల ఇప్పుడు చిన్న బాములు పెడతారు, పెద్ద పెద్ద బాములు కొట్టి మా ఇల్లు అంతా పలిగిపోతుంది, తేళ్ళు వస్తున్నాయి, బాయిలు కూలిపోతుంది. ఇగో బాతులు కూడా పలిగిపోయినాయి. చూడు ఒక కప్పినావు, పరద కప్పినావు నిన్న ఇవాళ వచ్చి చూసిపోండి అని అంటానా. మాకు ఇగో ఇల్లు కూలిపోయింది, అది బాము కదిలి బాము వేసినప్పుడు అది కదిలి మా ఇల్లు అంతా పోయింది. మాకంతా మేము కష్టం చేసుకొని బతికేటట్లు ఉన్న సహకారాలు కూడా మా భూమిలో జాగాలి. ఇదే రేకుల చెట్టు అందరూ ఇల్లు కట్టుకున్నారు, దీంట్లో బతికేదానికి కూడా ఇదే ఒకటే ఆధారం మాది. ఇదంతా బాము వల్లనే మా ఇల్లు అంతా ఆగం అయిపోయింది. మేము ఎక్కడ చస్తామో ఎక్కడ బతామో భయం. రాత్రి అయితే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చినాం. ఇది సార్ వాళ్ళకు చెప్పండి కొంచెం మా ఏముంది నష్టపరాలే ఆ ఇల్లుకు, లేకుంటే మాకు ఎక్కడైనా ఇల్లు పెట్టుకుని అక్కడ ఉంటాం మేము. మాకు లేకుంటే నష్టపరమైన అది భరించాలి, లేకుంటే ఆ కేసరైనా బంద్ చేయాలి. బాగానే భయపడ్డాం. పెద్ద బాగా పెడితే మేము బతకాలా సావాలా, గుట్ట కూడా ఇల్లు కట్టుకున్నాం మేము. మా ఇల్లులో మేము కట్టుకున్నాం, గవర్నమెంట్ చేయలే అది చేయలే మాకు. ఆయన బాగా పెట్టకుండా మా ఇల్లు మంచిగా కావాలి.